భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి వేడుకల సందర్భంగా భద్రాచలం అంబేద్కర్ సెంటర్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయ సాధనకు కృషి చేయాలని, అంబేద్కర్ సెంటర్లో అంబేద్కర్ గారి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీ నర్సిరెడ్డి, గడ్డం స్వామి మరియు సిపిఎం పార్టీ కార్యకర్తలు, అభిమానులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉన్నటువంటి సమస్త ప్రజానీకం ఎవరైతే బడుగు బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులు, బీసీలు ఉన్నారో వీరందరికీ సామాజిక న్యాయం అందాలనేటువంటి ఒక లక్ష్యంతో ఇవాళ భారత రాజ్యాంగాన్ని రూపొందించారు. కానీ ఈ రోజు మనం చూస్తే మనం అంబేద్కర్ గారి గురించి అనేక విషయాలు చెప్పుకుంటా ఉన్నాం. అంబేద్కర్ గారు ఈ దేశంలో తను చదువుకోవడానికి నానా ఇబ్బందులు పడ్డారు, వివక్షత ఎదుర్కొన్నారు, చాలా కష్టాలు పడి ఇబ్బందులు పడి ఇవాళ ఆయన చదువుకొని గొప్ప విద్యావేత్తగా ఇవాళ మన భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించారని చెప్పేసి మనం చెప్పుకుంటా ఉన్నాం. కానీ ఇవాళ ఆయన ఇచ్చినటువంటి ఏదైతే లక్ష్యం ఉందో, ఏదైతే రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగాన్ని ఈ దేశంలో పరిపాలిస్తున్నటువంటి బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆ రాజ్యాంగాన్ని మార్చి ఇవాళ ఆ రాజ్యాంగం స్థానంలో మనువాదాన్ని తీసుకురావాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీన్ని అడ్డుకోకపోతే, దీన్ని మనం నిర్మూలించకపోతే ఈ యొక్క భారత రాజ్యాంగం మొత్తం ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం, ఈ దేశంలో ఉన్నటువంటి సమస్త ప్రజల యొక్క ఐక్యతని నిలబెట్టడం కోసం ఇవాళ ప్రతి ఒక్కరు కూడా పూనుకోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. ఇవాళ మతం పేరుతోటి, కులం పేరుతోటి మొత్తం దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని విభజించి పాలించాలని చెప్పేసి ఇవాళ దేశంలో ఉన్నటువంటి పాలకులు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రధానంగా రాజ్యాంగం మూల సూత్రాలైనటువంటి ఏవైతే ఉన్నాయో ప్రజాస్వామ్యం, ఫెడరలిజం, లౌకికవాదం, సోషలిజం ఇవన్నీ కూడా ఇవాళ తుంగలో తొక్కే ప్రయత్నం ఇవాళ కేంద్రంలో బీజేపీ చేస్తా ఉంది. వాటిని కాపాడుకోవడం కోసం, వాటిని పరిరక్షించుకోవడం కోసం ఇక్కడ హాజరైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రతిజ్ఞ పూనాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా ఇవాళ మేము కోరుతా ఉన్నాం. ఇవాళ ఈ దేశంలో ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు, దేశ ద్రోహులు అంటా ఉన్నారు, నిలదీస్తే ఇవాళ వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు. ఏ ప్రశ్న అడగడానికి లేదు, ఇది తప్పు అని చెప్పడానికి లేదు. ప్రతి ఒక్కరి మీద ఇవాళ కేసులు పెట్టి జైళ్లలో కుక్కుతున్న పరిస్థితి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి సోదరులారా, ఈ యొక్క భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మనం ప్రతిన పూనాలని అవసరం ఉంది, సమైక్యత శంఖారావాన్ని పూరించాలని అవసరం ఉంది అని చెప్పేసి వాళ్ళ సిపిఎం పార్టీగా మేము పిలుపునిస్తా ఉన్నాం. పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నర్సారెడ్డి గారిని కూడా మాట్లాడవలసిన కోరుతున్నాం. మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ రోజున ఏదైతే భారత రాజ్యాంగంలో పేర్కొనబడినటువంటి అనేక కార్మిక హక్కుల్ని, వాళ్ళ 8 గంటల పని విధానాన్ని ఈ బీజేపీ మోడీ ప్రభుత్వం రద్దు చేస్తూ ఉంది. అదేవిధంగా ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలని 4 కోళ్ల కింద మార్చి వాటికి పవర్ లేనటువంటి పరిస్థితి ఈ బీజేపీ కల్పిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి రాబోయే కాలంలో కార్మికులు అనేక ఇబ్బందులు, ఇప్పటికే ఈ బీజేపీ మనువాదం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే కార్మికులకి పర్మనెంట్ వర్కులు అనేవి లేకుండా పోయినాయి. ఒకప్పుడు బ్యాంకులు ప్రభుత్వపరమైనవి, వాళ్ళ అనేకమైనటువంటి సంస్థలు ప్రభుత్వపరమైనవి. కానీ రాను మొత్తం కూడా ప్రైవేటు పరం అయిపోయి ఏమాత్రం కూడా కనీస వేతనాలు కూడా అమలు కానటువంటి దుస్థితి నెలకొన్నటువంటి ఈ స్థితిలో ఏ రాజ్యాంగంలో పేర్కొనబడినటువంటి ఇలా కనీస వేతన హక్కు కానీ, పని హక్కు కానీ, భద్రత హక్కు కానీ వీటన్నిటిని కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా ఇవాళ పరిస్థితిని చూసుకుంటే మనువాదాన్ని, భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు 60 దేశాల యొక్క రాజ్యాంగాల్ని సమీక్షించి ఒక మంచి రాజ్యాంగాన్ని భారతదేశానికి ఆయన రచించారు. కానీ ఇవాళ ఏదైతే బ్రాహ్మణవాదానికి అనుగుణంగా ఉన్నటువంటి మనువాద సిద్ధాంతం ఉందో దాన్ని తీసుకొచ్చి వాళ్ళ మహిళలకు హక్కులు లేకుండా, అనగారిన దళిత బలహీన బడుగు వర్గాలకు హక్కులు లేకుండా చేయడం కోసం ఇవాళ ఈ బీజేపీ ప్రభుత్వం పన్నాగం పన్నుతా ఉంది. కాబట్టి ఈ సందర్భంగా అందరూ కూడా దాన్ని వ్యతిరేకించాలని, రాబోయే కాలంలో రాజ్యాంగ పరిరక్షణ కోసం, రాజ్యాంగ హక్కుల కోసం పోరాటం చేయాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం.